అమెరికా 2024 సంవత్సరంలో దాదాపు $474 బిలియన్, $474 బిలియన్ వర్త్ ఆటోమొబైల్ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుందనమాట. దానిలో ప్యాసింజర్స్ కార్స్ మాత్రమే $220 బిలియన్ వర్త్ ఇంపోర్ట్ చేసుకుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కార్స్ మెక్సికో, కెనడా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ ఇలాంటి దేశాల నుంచి తీసుకొచ్చుకున్నారనమాట. అమెరికా వాళ్ళు ఇలాంటి దేశాల నుంచి కొనుక్కొచ్చుకున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 25% టారిఫ్స్ ఆన్ ఆటోమొబైల్స్ అండ్ కార్స్ అనేది లైట్ ట్రక్స్, ఆటోమొబైల్స్, కార్స్ ఇవన్నీ కూడా ఈ దేశాలన్నిటి మీద ఎఫెక్ట్ చూపించబోతున్నాయి. దాంతో ఇప్పుడు ఈ దేశాలన్నీ రెస్పాండ్ అయినాయి అనమాట. ముఖ్యంగా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వండర్ లేన్ ఒక మాట అందనమాట. డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్, ఆటోమొబైల్స్ మీద వేసే టారిఫ్స్ అన్ని కూడా దే ఆర్ బ్యాడ్ ఫర్ బిజినెసెస్ అండ్ వర్స్ట్ ఫర్ కన్సూమర్స్. అమెరికా కూడా నష్టమే, వాళ్ళు ఏం కొనుక్కోలేరు కదా. ఇప్పుడు ఎవరైతే కార్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏదైనా స్పేర్ పార్ట్స్ కొనుక్కొచ్చుకోవాలన్నా, పెద్ద పెద్ద కార్స్ అమెరికన్ కన్సూమర్స్ కొనుక్కోవాలన్నా వాళ్ళకు కూడా నష్టమే కదా. అదేవిధంగా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే మార్క్ కార్నీ ఉన్నారో ఇది డైరెక్ట్ అటాక్, కెనడా పైన డైరెక్ట్ అటాక్ అని చెప్పి వీల్ డిఫెండ్ అవర్ వర్కర్స్, వీల్ డిఫెండ్ అవర్ కంపెనీస్ అండ్ వీల్ డిఫెండ్ అవర్ కంట్రీ అని చెప్పుకున్నారనమాట.